మాస్టర్స్, ఒక జీవిత కాలంలో ఒక గురువును కలవడం అంటే అది జన్మజన్మల మహద్భాగ్యం. శివోహం కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఒక్కొక్క గురువును కలుస్తున్నాం. మరి ఈరోజు మన ముందు మహాగురువులు విచ్చేసి ఉన్నారు. రుద్రగుప్త పాదాచార్యుల వారు సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. అందరం లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. గట్టిగా గట్టిగా. స్వామీజీ గురించి మన అనిత మేడం చెప్తారు. అందరికీ నమస్కారం అండి. స్వామీజీ చిన్నతనం నుండే ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు చేసి హిమాలయాల్లో 18 సంవత్సరాల పైగా తపస్సు చేసి ఆ పశుపతినాథుని ఆశీస్సులతో ఒక పీఠం ఏర్పరచుకొని ప్రస్తుతం శ్రీశైలంలో ఉంటున్నారు. తాండవ పండిత్ పాశుపత మహాకాళ చక్రవర్తి రుద్రగుప్త పాదాచార్య మహారాజ్ గారి సందేశాన్ని ఇప్పుడు మనం తీసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎటువంటి గురువుల సమక్షంలో మనం ఉన్నాం అంటే, ఆ మహారాజ్ ఇక్కడికి వచ్చారు అంటే మనందరి ఎనర్జీ ఏ స్థాయిలో ఉంది? ఒకసారి అందరికి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్ యొక్క జ్ఞానాన్ని, గురువుగారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకునే ముందు స్వామీజీ ఇక్కడ 9 రోజుల పాటు ధ్యానం చేసేటప్పుడు సంగీతాన్ని ఎంతో అద్భుతంగా అందించారు. మీ చేతుల మీదుగా వారికి సన్మానం చేస్తే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. దట్స్ వై అందరూ సంగీత విద్వాంసులు రావాలి, స్టేజ్ మీదకు రావాలి. మ్యూజిక్. ఈ మాస్టర్లకు గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ధ్యానం చేసేటప్పుడు ఎంతో అద్భుతమైన వీణుల విందుగా సంగీతాన్ని అందించారు మన ధ్యానానికి. చప్పట్లు గట్టిగా. మనందరికీ 9 రోజుల పాటు సంగీతాన్ని ఇచ్చారు. మన గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం గట్టిగా. గురువు గారి సందేశానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన సందేశం మనందరికీ ఎంతో అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇవ్వబోతోంది. ఆ యొక్క సందేశాన్ని మనందరం తీసుకుందాం. ఓం నమ శివాయ. ఇక్కడ మీరు చెప్తే అక్కడ మహాదేవ్ తక్ జానా, శివుని వరకు పోవాలి. ఓం నమ శివాయ. మీరు ఫస్ట్ రిలాక్స్గా రిలీఫ్గా కూర్చోండి. మీ దగ్గర ఏమన్నా బ్యాగులు పర్సులు అంటే పక్కన పెట్టుకోండి. ఫస్ట్ రిలాక్స్ జానా. అన్నిటికన్నా ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. నేను మధ్య మధ్యలో హిందీ వస్తూ ఉంటుంది నాకు, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం. నాది హిందీ ఎక్కువ కాబట్టి అయినా మ్యాక్సిమం తెలుగు చెప్తాను. ఇన్ కేస్ డౌట్ వస్తే అడగొచ్చు. ఓం ఉచ్చారణం 3 సార్లు చేద్దాం. ఫస్ట్ ఓంలో ఫస్ట్ అకారాన్ని ఓన్లీ ఈలో ఉంటుందా? ఓన్లీ రెండు చేతులు ఇట్లా వేసేసి లాక్ చేయద్దు చేతి. చేతులు లాక్ ఎందుకు చేయాలంటే మన మనసుకి ఈ చేతులకి చాలా గట్టి రిలేషన్. ఇటు అటు ఉరుకుతే ఉంటుంది మన మనసు. 2 ప్లేస్లో ఉరకడానికి కారణం ఈ 2 చేతులు 2 కాళ్ళు. అందుకోసం ఫస్ట్ కాళ్ళు లాక్ చేయడం, 2 చేతులు లాక్ చేసుకోవడం. ఈ 2 లాక్ చేసేస్తే మన మనసుకి తెలియకుండానే లాక్ చేసినట్టు, అంటే మనసులో చంచలత కంట్రోల్ చేస్తున్నట్టు దానికి మీనింగ్. అందుకోసం ఫస్ట్ ఇట్లా 2 చేతులు మంచి గట్టిగా లాక్ చేసేసుకొని ఏకాగ్రత శక్తితోని ఓంకారంలో ఓన్లీ ఇంకొకసారి ఎంత దూరం వరకు మీరు తీసుకుపోతారు అంతవరకు తీసుకుపోండి. గట్టిగా చెప్పడం కన్నా దూరం వరకు తీసుకుపోవడానికి ప్రయత్నించండి.
बहुत सुंदर, చాలా మంచిది. నెక్స్ట్ ఓ. ఓ మూడోది ఊ. అ ఓ ఊ. ఈ ఇండివిజువల్గా వీటి ముగ్గురు ఈ తీనొక వీటి మూడిది ప్రాక్టీస్ చేయాలి. అకారంని మూలాధార చక్రం, ఓ స్వాదిష్టాన చక్రం, ఊకారం మణిపూరక చక్రం. గుండెలో ఓం ఓం దానిపైన అనుస్వారాన్ని కూడా దాటి వెళ్ళిపోతుంది నాదంలో. మకారం హాఫ్ చెప్తే అది అనుస్వారం, దాని తర్వాత నాదం. రెండు నేను కలిపి చెప్తాను. ఫస్ట్ అనుస్వారం, దాని తర్వాత నాదం. మళ్ళీ అన్నింటినీ కలిపేసి ఒక పరిపూర్ణమైన శుద్ధమైన ఓంకారం చేద్దాం. ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఓంకారం చెప్పే విధానం. ఇందులో రెండో విధానం నార్మల్గా ఊ మా కూడా చేస్తారు. కాకపోతే ఇది చాలా డీటెయిల్గా పంచముఖి శివ్, 5 తలాలు శివు, 5 భాగాలు ఓంకారంలో ఆ ఓ ఊ ఉం మా ఇంకా నాదం. ఈ భాగాలలో పంచముఖి శివుగా పంచముఖి శివుని ఒక ప్రతిరూపాలు. నేను ఈరోజు చాలా సౌభాగ్యకృతం అన్నమాట. కాశీలో విశ్వనాథుడు చాలాసార్లు పిలుస్తారు, వస్తాను పోతాను. కానీ ఈసారి నాకు విశ్వనాథుడు పిలిచినాడు. ఇన్ని రూపాలు తనది చూపిస్తుండ్రు. ఇప్పుడు నా ఎదురుగా తన శివరూపం చూపిస్తున్నాడు, శక్తి రూపాలు చూపిస్తున్నాడు. స్త్రీ రూపంలో నేను ఎలా ఉన్నాను, పురుష రూపంలో ఎలా ఉన్నాను. ఎందుకంటే ఈ సౌభాగ్యం అనేది నా ఒక్కరికి బాగా దొరికింది. ఈరోజైతే పక్కా 100%. ఇన్ని రూపాలు పిలుస్తాడు. గుడికి ఇద్దరు పోతారు ఎప్పుడైనా, భక్తుడు భగవంతుడు. నేను ఈ గుడికి వచ్చినాను, కాశీ లాంటి భక్తుడిని. మీరు కూడా వచ్చినారు, భగవంతుని. మీలాంటి అందరు భగవంతులకి మా గురుదేవ్ చెప్తారు, ప్రతిరోజు శివుడినికి 1000 రూపాయలు దర్శనమిస్తాడు. ఆ మాట నేను ఎన్నోసార్లు అనుభవించిన. ఈరోజు మళ్ళా ఒకసారి అనుభవించుకోవడానికి మీ త్రూ ఆ ఆస్కారం నాకు దొరికింది. దానికి నాకు చాలా సౌభాగ్యం. ఎందుకంటే శివుడు లేని చోటు లేదు. కంకర్ మే శివ్, అన్ని చోట్ల శివుడు ఉన్నాడు. ఇంకా ధ్యానం కా కార్యక్రమం ఏ హై. ధ్యానం ఒక కార్యక్రమం, మెడిటేషన్ ఒక కార్యక్రమం. ధ్యానం గురించి చెప్పాలి నేను మీకు. మీలో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా ధ్యానం గురించి నాకు అడగొచ్చు కూడా, నేను చెప్తాను. నేను నార్మల్గా ఎప్పుడు చెప్తాను. మీరు అందరు ధ్యానం ఎందుకు చేస్తారు? మీ అందరిలో క్లియారిటీ ఉందా?
నేను ధ్యానం ఎందుకు చేస్తున్నాను, ఆ క్వశ్చన్కి మీ లోపల మీరు ఎప్పుడైనా క్వశ్చన్ తీసుకున్నారా? కాదు, అందరు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేస్తే ఏమన్నా సమ్ వాట్ పవర్, ఏదో ఒక శక్తి వస్తుంది. ఋషులు ఇక రామాయణం అవ్వాల్సి టీవీ సీరియల్ ఇట్లా నీళ్ళు పట్టుకుని భస్మంగా భస్మం అవుతున్నారు, నువ్వు ఇది అయిపో, నీకు వరాలు ఇస్తున్నాం, భస్మం చేస్తున్నాం, ఎంత పవర్ వచ్చేస్తుంది. అటువంటి చూసి మీరు అట్రాక్ట్ అయ్యి మీకు ధ్యానం చేయాలనిపిస్తుందా? ధ్యానం చేస్తే నాకు మానసిక శక్తి వస్తుందని ఒక భావంతో ధ్యానం చేస్తున్నారా? లేకపోతే ఏదో సమ్వాట్ ఏమవుతుందో సంథింగ్ ధ్యానం ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు ఒక ఫ్యాషన్, ఈ ఫ్యాషన్ లేకపోతే అందరు నన్ను చిన్నగా చూస్తారు. కంపల్సరీ పాపా కంపల్సరీ ధ్యానం చేయాలని పాపా ఫస్ట్ ధ్యానం ఆయన చేయడం నేర్చుకునే ముందు ఒక రెడ్ బ్యాట్ ఒక 1200 రూపీస్ బిగ్ బజార్లో పోయి కొనేసి పెట్టేస్తాడు. అంత బట్టలు గిట్టరు, ఈ బట్టలు నడవద్దు పాపా, కాటన్కి కప్పుడే లావు ధ్యాన్ కన్నా కాటన్ బట్టలు. అట్లా ధ్యానం చేస్తున్నారా? ఫ్యాషన్గా ధ్యానం చేస్తున్నారా? ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఫస్ట్ మీ లోపల మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నారా? మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? చేతులు లేపండి, నేను చెప్తాను. అందరూ ఒకటిసారి చెప్తే నాకు అర్థం కాదు. ఎవరికైనా చెప్పండి, చెప్పండమ్మా. సైలెన్స్లో మాత్రమే. దాంట్లోనే ఇంటెలిజెన్స్ ఉంది, ఎనర్జీ ఉంది. మనం మనతో కూర్చున్నప్పుడే మనం ప్రేమని నింపుకోగలం, మంచి స్థితిని తెచ్చుకోగలం, ఆ స్పేస్ని ఇవ్వగలం. సో దట్ వీ కెన్ కమ్అట్ విత్ ద బెస్ట్ ఇంటెన్షన్ అని నేను అర్థం చేసుకున్నాను మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి బాబు. ముఖ్యంగా నాకు ఇంత మంచి జన్మ ఇచ్చిన మా అమ్మ నాన్నకు నమస్కరిస్తూ, తర్వాత ఇంత మంచి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి కారకులైన మనం ఆనందంగా ఉండడానికి కారకులైన సుభాష్ పత్రి సార్ గారికి, తర్వాత రాఘవరావు సార్కి, రాజలక్ష్మి అమ్మ గారికి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి నమస్కరిస్తూ, ఈ రోజులో చాలామంది ఏంటంటే ధ్యానం చేస్తున్నారు, వాళ్ళ కోరికలు నాకు ఏదో మోకాలు నొప్పులు తగ్గుతాయి, నాకు ఆరోగ్యం బాగుపడుతుంది, అదే నమ్మకంతో చేస్తున్నారు. వాళ్ళ కోరికలు తీరగానే మళ్ళీ ధ్యానాన్ని పక్కన పెడుతున్నారు. కానీ నేను మాత్రం అలా కాదు. దీంట్లో ఏమీ లేకపోతే మనకు విషమయ ప్రాణశక్తి ఎలా వస్తుంది? దానివల్ల నా బిఫోర్ మై మెడిటేషన్ లైఫ్, ఆఫ్టర్ మై మెడిటేషన్ లైఫ్ నేను చెక్ చేసుకున్నాను. బిఫోర్ మై మెడిటేషన్ లైఫ్ అంటే ప్రతిరోజు నేను కొంచెం ఏదో వెల్త్తో ఉండేవాడిని. నాకు నేను చెప్పుకోవడం కాదు, నాకు ఇక చెప్పను, అంటే నాకున్న ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి, నాకు బిజినెస్ల పరంగా కానీ ఎంతో హ్యాపీగా ఉండేవాడిని. కానీ నేను ఉండలేకపోయేవాడిని. ఈ మెడిటేషన్ వచ్చాక ఈవెన్ దో ఇప్పుడు నేను ఇక్కడ 15 days స్పెండ్ చేస్తున్నా అంటే కూడా అది చాలా గ్రేట్. నేను అసలు ఉండలేకపోయేవాడిని. అంటే నాకున్న పరిస్థితులు, మాకున్న బిజినెస్ల వల్ల కానీ, ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేకపోవడం వల్ల కానీ, ఏదో అవన్నీ ఎలా కుదురుతున్నాయి, నాకు ఎలా సెట్ అవుతున్నాయి, అది ఒక్కటే నేను ఆలోచిస్తున్నాను. ఇది ఒకటే కాకుండా చాలా ఉన్నాయి. అంటే లైఫ్ని సెట్ చేసుకోవడానికి మీ యొక్క ఓకే నాకు అనుకూలంగా మారిపోతున్నాయి, అనుకూలంగా చేసుకోవడానికి, మీ చుట్టూ ఉన్న స్థితిలో మీ అనుకూలంగా అవ్వడానికి మీరు ధ్యానం చేస్తున్నారు. అంతే. ఓకే, నమస్తే. దాని గురించి కొంచెం కాదు, చేస్తున్నాను, చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ నేను ఏదో కోరిక నేను అంటే మీరు ఎందుకు చేస్తున్నారు అది అయితేనే దాని ఒక లాభం చెప్తున్నారు. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏమంటే మీరు ధ్యానం ఎందుకు చేసుకుంటున్నారు అంటే అన్ని మీకు సెట్టింగ్ అవుతున్నాయి, బ్యాలెన్స్ అవుతున్నాయి, అట్లా దానికోసం చేస్తున్నారు. లేదు, దానికోసం కానే కాదు. చెప్పండి. నాకు తటవర్తి రాఘవరావు సార్, రాజలక్ష్మి అమ్మగారి క్లాసెస్లో నేను విన్నాను, మనం ధ్యానం చేస్తే మన ఆత్మ ఉన్నతి కోసం చెయ్యాలని చెప్పారు. ఆత్మ ఉన్నతి అంటే కూడా నాకు తెలియదు, వారు చెప్పింది ఫాలో అవుతున్నాను, చేస్తున్నాను, అంతే. నమస్తే, ప్లీజ్. నేను చెప్తాను. మనం అందరం పైన లోకాల నుంచి కింద లోకాలకు వచ్చాం. మళ్ళీ ఈ కింద లోకాల్లో లా ఆఫ్ కర్మ ఉంది కాబట్టి మనం ఎన్ని జన్మలైనా మనం ఎన్లైటన్ అవ్వక తప్పదు, పైలోకాలకు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అంటే. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఎవరం అని మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఉండడం వలన మనం అటాచ్మెంట్స్ అండ్ అన్ని కామ క్రోధ మద లోభ మాత్సర్యం వలన మనం అన్ని మనం ఎవరమని మనకి తెలియదు, అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి అని కూడా తెలియదు. సో ఈ అవగాహన కోసం మనం మనల్ని అర్థం చేసుకోవడం కోసం మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. అందుకని మనం అందరం ధ్యానం చేయాలి, అండ్ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అంటే ఇది ఒక్కటే మార్గం. చలి, बहुत अच्छा, बहुत उत्तम.
మీరు అందరికి అంటే చాలా మంది అంటే మాకు ధ్యానం ఎలా చేయాలో తెలియదు, గురువుల దగ్గర పోతారు. కాకపోతే ఏదైనా ఏ రూపాలైనా ఎటువంటి టెక్నిక్ అయినా ఏదైనా ఉండనండి, ఏ ధ్యానం టెక్నిక్ అయినా ఒకటి మాత్రం కామన్. ఏంది? కన్ను మూసుకోవడం. కన్ను ఓపెన్ చేసి ఏమైనా ధ్యానం చేస్తారా? ఏవైనా టెక్నిక్స్ అటువంటి విన్నారా? కన్ను ఓపెన్ చేసే ధ్యానం, లేకపోతే డ్యాన్స్ చేస్తూ ధ్యానం చేయడం, ఏమైనా అటువంటి టెక్నిక్ విన్నారా, చూసినారా? అయితే ధ్యానంలో ఫస్ట్ మనం అంటే ఆ యోగ పేరు చెప్తున్నాం, కాకపోతే మనం ఇది ఫస్ట్ ధ్యాన్కే బాధ, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ధ్యానం గురించి. యోగ అలాగే ధ్యానం వేరా. పతాంజలి యోగ సూత్రాల్లో ధారణ, ధ్యాన, సమాధి అంతరంగ యోగాంగాలు 3 ఉన్నాయి. ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే తీసుకోవడం. మీరు నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు అందరూ మాట్లాడుతున్నారు, ఇది నేను వింటున్నాను అంటే తీసుకోవడం ధారణ. నేను ఒక రెస్పాన్సిబిలిటీ, మీరు నాకు ఒక ప్రతిక్రియ ఇస్తారు. నేను ఒకటి తింటున్నా అంటే ఆ తినే వస్తువుతో నాకు ఒక ప్రతిక్రియ వస్తుంది. అరే ఇందులో సాల్ట్ తక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది, మీ గురించి నాకు ఒక ఒపీనియన్ వస్తుంది, నా గురించి మీకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఇంకా ప్రకృతి గురించి కూడా నాకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఈ చెట్టుకి నీళ్లు తక్కువ పోయాలి, ఈ చెట్టుకి నీళ్ళు ఎక్కువ వేయాలి, ఈ చెట్టుకి నీళ్లు నేను తక్కువ పోయే చెట్టుకి ఎక్కువ వేస్తే ఇది చెట్టు ఖరాబ్ అయిపోతుంది. అలా ప్రతి దగ్గర మనకు ఒక అవగాహన అవుతుంది. అందులో రైట్ రాంగ్ చూసుకోవాలి. అలా ధారణ ప్రతి దగ్గర మనం తీసుకుంటున్నాం. కాకపోతే ఇందులో మనకు థింకింగ్ని, బుద్ధిని పట్టేసి కరెక్ట్ ధారణ, రైట్ ధారణ, రాంగ్ ధారణ మనం ఉంటుంది. మనిషి బుద్ధి వికృతంగా ఉందంటే ఆయనకి కుండలు తీసుకుని పలగొట్టడంలో ఆనందం. నార్మల్గా 90% ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎంత వాళ్ళు పాజిటివ్ ఉన్న లోపల నుంచి వాళ్ళందరికీ చేతిలో కుండ తీసుకుని పలగొట్టంటే ఎంత హ్యాపీగా పలగొడతారంటే అబ్బా చాలా బాగా అనిపిస్తుంది గుడి గారు, ఇంకొక కుండ వేసి పలగొడతారు. మట్టి కుండ కొత్తగా రెడీ అయ్యి మీ చేతిలో వేస్తే మీరు పలగొడుతుంటే మీకు ఒక హ్యాపీనెస్ వస్తాయి. నిజంగా నేను చెప్తుంది ఈ మాట, ఉందా రైటా? ఒకటి పలగొట్టాలంటే మనకు మంచి ఆనందం వస్తుంది. అది మన లోపల నుంచి ఉంది. అది ఎందుకు లోపల నుంచి? అవన్నీ కూడా దాని ఆన్సర్స్ కూడా ఉంది, నేను చెప్తాను. ధారణ అంటే ధారణ తీసుకోవడం. ఏదైతే మనం బయట నుంచి తీసుకుంటున్నామో మన లోపల ఏదైతే ఉంది, బయట నుంచి తీసుకుంటున్నాము, ఇంద్రియాలతో తీసుకుని చదువుతాం, వింటున్నాము, స్పర్శ జ్ఞానేంద్రియాలతో తీసుకుంటున్నాము, మనసులో తీసుకుంటున్నాం. ఇది తీసుకుంది మనసు లోపల ఉంది. మనం రోజు బ్యాంకులో డబ్బులు పెడుతున్నాం, కానీ ఒక రోజు అనిపిస్తుంది మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నేను ఎన్ని రోజులు జమ చేసినా, ఒక ఆలోచన వస్తుందా లేదా? అయితే అసలు నాకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, రోజు ఇస్తున్నా ఒక అకౌంట్లో, దట్ ఈస్ నిజంగా నా అకౌంటా కాదా, అందులో నా డబ్బులు పడుతుందా లేదా? అయితే ఏదో ఒక రోజు మనం ఇంటర్నెట్లో మన అకౌంట్ నంబర్ తెలిస్తే ఓపెన్ చేసి ఇంత బ్యాలెన్స్ ఉందని చూసుకుంటాం. కన్ను మూసుకున్న తర్వాత తీసుకున్న ధారణ, ఆ ధారణ ఒక దగ్గర జమ అయింది. ఇదంతా 100 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్, 40 రూపీస్ ఒక గల్లలో జమ అయింది. అది ఒక పాయింట్ ఒక దగ్గర జమ అయింది. ఆ జమ అయింది ఒక పాయింట్లో, ఆ డిజిటల్ కరెన్సీలో ఒక నెంబర్ రూపంలో జమ అవుతుంది. ఆ నెంబర్ని మనం ఇంటర్నెట్లో చూస్తే ఇంత బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, ఉసికో ధ్యాన్ బోల్తే. అది దానికోసం ఏం చేయాలి? కంప్యూటర్ దగ్గర పోవాలి. అంటే కన్ను మూసుకొని అన్ని రకాలైన ఇంద్రియాలు అంతర్ముఖం చేయాలి. చేతితో పనిచేస్తున్నాం, చేతు కదులుతుందంటే బహిర్ముఖం ఉంది. ఇంద్రియాలు అన్ని అంతర్ముఖం ఉంది, ఒక చేతే అది బహిర్ముఖం ఉంది. ఇప్పుడు 2 చేతులు ఇట్లా నేను కట్టేసుకొని కాలుతో ఇట్లా చేస్తున్నా అంటే ఈ కాలు ఇది కూడా ఇంద్రియ, ఇది కూడా వర్క్ చేస్తూ నడుస్తున్నాం అంటే కూడా మేరా ధ్యాన్ పూరా చలనమే లగ్గా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పక్కన ఒక ఆయన మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ కస్టమర్ని అటెండ్ చేస్తున్నారు. నేనేం చేయాలి డాడీ, నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ పక్కన గురుగారి పైన ఉండే ఆ కస్టమర్కి అందుకోసం సరిగ్గా రేట్ చెప్పపోయేలా. అంటే మీ కాన్సन्ट्रेशन, आपका जो कॉन्सेंट्रेशन का जो सेंटर पॉइंट है वो ध्यान है. बिना ध्यान के एकाग्रता शक्ति संभव नहीं है. आपको पूरा మిమ్మల్ని మీ లోపల ఏదైతే మీరు బయట నుంచి తీసుకున్న ప్రతి ఒక్కటి ఒక దగ్గర జమ అయింది. ఆ జమ అయింది దాని దగ్గర మీరు ఉండడమే దాన్ని ధ్యానం అంటారు. ఆ జమ అయింది ఏదైతే జమ అయింది బయట జగత్ నుంచి అదంతా ఒక దగ్గర ఉంది, దానికి ధ్యానం అంటారు. దానికోసం ఇంద్రియాలన్నీ అంతర్ముఖం కావాలి. చేతి బయట ఉంటే కూడా ఇక్కడ నుంచి వచ్చిన ధ్యానం ఈ ధారణ ఒక ధ్యానం మిగిలిపోతుంది. ఇప్పుడు నా 5 ఉన్నారు, 5 10 రూపాయలు ఇస్తున్నారు, 50 రూపాయలు నా దగ్గర జమ కావాలి. ఒక మనిషికి నేను పక్కన పెట్టేస్తే 40 రూపాయలు అందులో కనబడుతుంది. ఎందుకంటే ఒక మనిషిని నేను పక్కన పెట్టినా. అలాగనే 5 రకాల ఇంద్రియాలు ఫస్ట్ మనం జీరో చేయాలి. వాళ్ళ యాక్టివిటీస్ అన్ని జీరో చేయాలి. చేతితోని ఉన్న యాక్టివిటీస్ అది జీరో చేయాలి. 5 రకాలు కాదు, మొత్తం 11 ఇంద్రియాలు, 5 కర్మేంద్రి, 5 జ్ఞానేంద్రి. ఈ 5 కర్మేంద్రి, 5 జ్ఞానేంద్రి తర్వాత ఒకటి మనసు.
మీకు कर्मेंद्रिय के बारे में మీకు తెలుసు कर्म जिससे करते हैं उसको कर्मेंद्रिय कर्मेंद्रिय అంటే కర్మాలు చేసేది కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంటే జ్ఞానం వస్తుంది చెవు ఉంది చెవు జ్ఞానేంద్రియతోని మనం చేస్తున్నాం దాని తన్మాత్ర ఏంది శబ్దం అనేది తీసుకుంటున్నాం स्किन स्किन क्या है ज्ञानेंद्रिय उससे क्या है स्पर्श रूपी तन्मात्रा आ रहा तो ये जो पंच तन्मात्राएं हैं ये पंच तन्मात्रा से ये 5 రకాల తన్మాత్ర నుంచి అహసాస్ అహసాస్ को తెలుగు में क्या बोलते हैं అనుభవం అనుభవం వస్తున్నా లేవా జ్ఞానేంద్రియ ఉంది కానీ అహసాస్ని అనుభవం లేకపోతే జ్ఞానేంద్రియ వేస్టా కాదా అయితే ఈ అనుభవం అనేది ఎందులో ఉంది ఇది మనసు అహసాస్ అనుభవము భావము ఇమోషన్ హ్యాపీనెస్ దుఃఖము ఇదంతా ఎక్కడుంది ఇదంతా ఇది మనసు ఈ మనసులో నుంచి కూడా ధారణ జరుగుతుంది ఒక ఏదో మంచి మాట చెప్పినాడు మంచి పుంగి అమ్మో చాలా మంచి మాట చెప్పిను ఒకడు తిట్టినాడు అయ్యో ఈయన మనసులో అమ్మ ఈయన ఎన్ని సంవత్సరాలైనా ఆయన నాకు అప్పుడు అట్లా చెప్పినాడు కోపం కూడా పెట్టుకుంటాం అయితే ఇదంతా మనసులో జరుగుతుంది అయితే ఏదైతే ఇది జమ అయినది ఇది ధ్యానం నా దగ్గర ఎంత జమ అయింది దాంట్లో మంచిది ఏంది చెడు ఏంది అది చూసుకోవడానికి మన అకౌంట్ చెకింగ్ చేసుకోవడం धारणा అంటే धारणा से जो है ध्यान है वो ध्याనం हमलो మనం అందరం ధ్యానం ఎందుకు అవసరం అంటే మీరు కూర్చుంటున్నారు మీరు నిలబడుతున్నారు మీకు ఆకలి అవుతుంది మీరు తింటున్నారు కాకపోతే నేను ఎందుకు కూర్చుంటున్నా ఎందుకు నిలబడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా ఈయన ఎవరు ఈ గురువు చెప్తున్నా నేను ఎందుకు వింటున్నాను ఆ ఒక్క ఎందుకనే ఒక సెంటర్ మనలో ఒక శక్తి ఉంది అది నిరంతరంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది ఈ కూర్చోరా వినురా నడురా లోపల ఒక శక్తి అంతవరకు మీరు చూడలే ఆ శక్తిని మీతో నిరంతరంగా 24 గంటలు ఆ శక్తి మాట్లాడుతూ ఉంటుంది మీ उसको ही तुम बोलते अरे ये मेरा आत्मा का आवाज ఇది నా ఆత్మ ఒక సౌండ్ అది పట్టుకోవడానికి పట్టుకోకరా దొంగతనం అది తీసుకోరా ఆ పని చేసుకోరా బాగుంటుంది నువ్వు ముందు పోతావు ఒక లోపల నుంచి ఏదైతే శక్తి మీకు పాజిటివ్ వే చూపిస్తుంది ఆ శక్తియే వాస్తవికంగా మీ ఆత్మ ఆ ఆత్మ వైపు మనం పోవాలి ఎందుకంటే అది చెప్తుంది మీరు వింటున్నారు కానీ అసలు అదేంది అనేది తెలిసిన తర్వాత నేనేంది అనేది మీకు తెలుస్తుంది మీరేంది మీరు ఎందుకు పుట్టినారు మీరేం చేయాలి మనం ఇప్పుడు మీకు ఇట్లా అనే మనం చిన్నప్పుడు అనుకోండి ఇప్పుడు పెద్దలు ఉన్నారు కానీ ఒక 10 సంవత్సరాల అబ్బాయికి ఒక ఫ్లైట్లో తీసుకుపోయి ఒక అన్నోన్ ప్లేస్లో ఆ ప్లేస్ తెలియదు మేబీ అది ఆఫ్రికా అవ్వచ్చు అమెరికా ఉండొచ్చు అడవి మధ్యలో వదిలేస్తే వచ్చేయాలి అప్పుడు అబ్బాయి అక్కడ ఏం చేస్తాడు ఇక్కడ ఇది ఏం ప్లేస్ ఈ ప్లేస్లో నేను ఎందుకు వచ్చినా ఆ క్వశ్చన్ అబ్బాయికి వస్తుందా లేదా నన్ను ఎవరు తీసుకొని వచ్చినారు ఆ తీసుకొచ్చేటోడు కూడా తెలియదు నాకు నేనేం చేయాలి ఇక్కడ అలాగనే మీరు పుట్టంగానే మీకు ఫస్ట్ స్టేజ్లో మనకు ప్రకృతి యొక్క దాంతో ఏంటంటే ఫస్ట్ 1 to 10 years వరకు మీరు ఈ లోకాన్ని అండర్స్టాండింగ్ మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళని అండర్స్టాండింగ్ వాళ్ళ భాషలను అండర్స్టాండింగ్ చేసుకోవడానికి మీ మనసు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటుంది తెలుగులో మన ఇంట్లో మాట్లాడితే మన తెలుగు భాష వస్తుంది హిందీ వాళ్ళంటే హిందీ వస్తే ఇంగ్లీష్ మాట అంటే ఇంగ్లీష్ వస్తాయి ఆ 10 yearsకి మనకు అదే మన మనసు దానికి రెడీ అవుతుంది దాని తర్వాత ఈ సమాజం ఏంది వీళ్ళు అయిన తర్వాత సమాజం ఏంది అనేది మనసు సెకండ్ స్టెప్లో తీసుకుంటుంది కాకపోతే థర్డ్ స్టేజ్ అనేది ఈ సెకండ్ స్టేజ్లోనే అందరూ ఇరుక్కుపోతారు సమాజం ఏంది సమాజం అంటే ఒక నలుగురు ఉన్నాము సమాజం అంటే భార్యాభర్తలు సమాజం అంటే తినాలి సమాజం అంటే పండుకోవాలి అంతవరకే ఆగిపోతారు మనం మనసుని మనం థర్డ్ స్టేజ్లో తీసుకుపోం నేను ఎందుకు వచ్చిన ఈ క్వశ్చన్ రాకముందే మన ఇంటికల్ తెల్లగైపోతుంది ఆ క్వశ్చన్ వచ్చినంత చాలా మందికి దాని ముందు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళ పూర్వజన్మలు వాళ్ళ గురువులకు అనుగ్రహంతో వచ్చింది కాకపోతే చాలా మందికి లేట్గా వస్తే నేను ఎందుకు పుట్టినా నేను ఏం చేయాలి అసలు ఇక్కడ నేను ఎందుకు వచ్చినా ఆ ఫస్ట్ డేనే మనకు ఆ క్వశ్చన్ ఎందుకు రాదంటే ఫస్ట్ డేనే మనకు ఆ జ్ఞానం అనేది పూర్తిగా దిగదు కదా నాలెడ్జ్ అనేది లేదు మాట్లాడే నాలెడ్జ్ లేదు ఆలోచించే విధానం ఆ విధానం కూడా తెలియదు ఆలోచించడం తెలియదు ఆలోచించే విధానం తెలియదు ఇవన్నీ జరగడానికి మనిషికి 18 సంవత్సరాలు అందుకోసం 18 సంవత్సరాలు అనేది కాకపోతే మెచ్యూరిటీ ఈయన 18 సంవత్సరాలు అంటే ఈయన మెచ్యూర్ అయినాడు కాకపోతే అందరూ 18 సంవత్సరాలు మెచ్యూరిటీ అంటే ఇప్పుడు నేను పెళ్ళికి సెట్ అయినాను
అంతవరకే మెచ్యూరిటీ అనుకుంటారు. కానీ యాక్చువల్గా 18 సంవత్సరాలు అంటే నేను ఎవరు అన్వేషణకి స్టార్ట్ అయిన రోజు. మీ ఏజ్ 18 years అయిందంటే మీరు మెచ్యూర్ అయినారంటే నేనెవరు. ఇన్ని రోజులు భాషలు నేర్చుకోవడానికి దునియాకు సమజ్కి వెళ్ళి టైం లగ్గా. నేనెవరు ఆ క్వశ్చన్. అందుకోసం ఆదిశంకరాచార్య వాళ్ళు అయితే 12 yearsకే ఆయన నేనెవరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ ఏంది? పెళ్లి చేసుకోవడం, పిల్లలు, సమాజం, దునియా. మళ్ళా ఆ సృష్టిలో ఒక చక్రం. ఒక జంతువు ఆయనకి జ్ఞానం లేదు. ఆయన చేసే పని ఏంది? పిల్లలు, తిండి, నిద్ర. మనం 18 సంవత్సరాలకి నార్మల్ దునియా ఏంది జ్ఞానం తెచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్నాం. మనకి జంతువుకి తేడా లేకుండా ఉన్నాం. మీకు జంతువే అయ్యేది ఉంటే మీకు 84 లక్షల యోనిల తర్వాత మానవ యోని ఎందుకు దొరికిందండి? అనవసరంగా జంతు కింద ఉంటే శివుడు మంచిగా వేరేవాడినైనా మానవ యోనిలు తీసుకుంటే ఆయన మంచి యోగి అయినా సమాజానికి ఏదో యూజ్ అవుతాడు. నేనెవరు? నేనేం చెయ్యాలి? ఈ సమాజం పట్ల నాకు కర్తవ్యం ఏంది? నా పట్ల నాకు కర్తవ్యం ఏంది? నా ఫ్యామిలీ పట్ల నాకు కర్తవ్యం ఏంది? ఫస్ట్ నా పట్ల నాకు కర్తవ్యం, ఫ్యామిలీ పట్ల కర్తవ్యం, సమాజం పట్ల కర్తవ్యం. ఈ మూడు కూడా వదిలేసి నేనెవరు అన్నిటికన్నా ముఖ్యమైన క్వశ్చన్. నేను ఈ దేహంలో ఎందుకు వచ్చినా, నేనెవరు? ఆ నేనెవరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ మీ లోపలే దొరుకుతుంది, అది బయట దొరకదు. ఇందాక ఒక అమ్మాయి పైన లోకంలో దేవుడు ఎంత పైన పోవాలమ్మా, 10 floorల 100 floorల రాకెట్లు పైన పోయిన తర్వాత ఏం కనబడతలేదే, ఆకాశం ఉంది. రాకెట్లు కూడా ఎన్నో లైట్ ఇయర్స్ దూరం పోతే సూర్యుడు, దాన్ని ఎన్ని లైట్ ఇయర్స్ దూరం పోతే మన వేరే గెలాక్సీస్ వచ్చేస్తున్నాయి. ఆ పైన అనేది ఇంతవరకు దేవుడు నాకు కనబడలేదు సైన్స్లో. నేను చెప్పే ఆన్సర్ ఎలా ఉండాలంటే మనం మాట్లాడేటప్పుడు ఫిజికల్గా కూడా కరెక్ట్ ఉండాలి. అంటే పైన అనేది కూడా ఎందుకనంటే లోపల అని. అక్కడ పైన అని చెప్పేళ్ళు ఎవరైతే చెప్పినారు కదా వాళ్ళు మీ లోపల ఉన్నది చాలా పైన, అంటే అచ్చే చీజే మంచిది కాబట్టి దాని కింద అని చెప్పలే. సత్యము, ఆనందము, ఇదంతా లోపల డెప్త్లోనే. ప్లీజ్ ఫోన్ని సైలెన్స్ చేయండి. మీ లోపల దానికి మనం లోపల చెప్పకుండా అక్కడ యూజ్ చేసే వాళ్ళు వర్డ్ యూజ్ చేసిన పైన యూజ్ చేస్తాం. మీరు పైన అంటే ఎక్కడో మీరు పైన పెట్టుకుంటే మీకు దేవుడు దొరకడు. ఫ్లైట్ తీసుకొని కాదు, రాకెట్లో వెళ్ళిపోండి, దొరకడు. మీకు గ్యాలక్సీస్ దొరుకుతాయి. లోపల అట్లా అంత దూరం పైన సూర్యుడు మనకు కనబడే సూర్యుడి దగ్గర కూడా ఫిజికల్ వరల్డ్ కూడా మనకు కనబడే సూర్యుడు ఏదైతే ఉన్నాడు, ఇక్కడ మీరు డోర్ ఓపెన్ చేసి ఈస్ట్ వైపు పొద్దుకాల సూర్యుడు వస్తున్నాడు. ఆయన ఎన్నో 108 × 10⁵ బిలియన్ లైట్ ఇయర్స్ ఏదో సంథింగ్ ఎక్స్ట్రా ఉంది, అంత దూరం ఉన్నాడు. కానీ మనకి ఇంత ఈజీగా ఇక్కడి నుంచి కనబడుతున్నాడు. మీరు కన్ను మూసుకున్నారు, లోపల ఈ సూర్యుడు కనబడుతున్నాడు కానీ ఆయన దగ్గర చేరలేం. కానీ ఇప్పుడు మనం దుర్భాగ్యం, మన లోపల ఉన్న సూర్యుడు కనీసం కనబడతలేడు. ఎవరికైనా కనబడాలా మీ లోపల ఉన్న సూర్యుడు? ఆత్మ అంట, ఓ సూర్యుకు పోతే ఆత్మ. ఈ సూర్యుడు కన్నా అది 1000 రెట్ల ఎక్కువ, కోటి రెట్ల ఎక్కువ ప్రకాశమైన సూర్యుడు. ఆ సూర్యుడు అది ఆత్మస్వరూపమైన సూర్యుడు. ఎవరైతే 24 గంటలు ఆయన శబ్దాలతో మీరు మాట్లాడుతున్నారో ఆయన మీకు లోపల నుంచి గైడెన్స్ ఇస్తాడు. మీతోని అన్ని రకాలైన సంబంధాలు, మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కన్నా పెద్ద బెస్ట్ ఫ్రెండ్ ఆయన. మీరు తప్పు చేసి కానీ ఆయన తప్పు చేయడు. ఇంకా సకల వేద శాస్త్రాలు అన్ని రకాలైన జ్ఞానం ఉంది. గురువు అనేటోడు జ్ఞానం ఇస్తాడు, ఆ మాట రాంగ్. గురువు ఎప్పుడు ఏ శిష్యుడికి జ్ఞానం ఇవ్వడు. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని గెలికేటోడే గురువు. ఎక్కడ గెలికితే ఆయన లోపల ఉన్న జ్ఞానం బయట వస్తుంది. ఆ గెలికే స్థానం తెలుసు. ఆ తెలుసు అంటే అందుకోసం మ్యాక్సిమం గురుగారు గెలికేలే ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా జప్పాలాలు పెట్టుకోలేదు. గురునానక్ జీబీ అట్లా పక్కడతాయి అందరూ ఇట్లా. ఎందుకంటే ఆయన గెలుకుతారు. మీకు ఎక్కడ గెలికాలి అక్కడ మీ జ్ఞానం బయట రావాలి, గెలకాలే బయట రావాలి. ఆ గెలికే జ్ఞానం అనేది మీ లోపల అంతమంది జ్ఞానం ఉంది. నా దగ్గర ఎంత జ్ఞానం ఉంది, మీ దగ్గర అంత జ్ఞానం ఉంది. నా లోపల పరమాత్మ, మీ లోపల కూడా పరమాత్మ. నా లోపల శివుడు, మీ లోపల నేనే శివుణ్ణి అని చెప్పేటోడు మహామూర్ఖుడు. నేనే శివుని, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది పీక్తాను, నా గాలి తిరుగుతా అని చెప్తారు కదా కొంతమంది. చెప్తారు, స్టేజ్లో వచ్చి చెప్తారు, నా దగ్గర ఎన్నో రకాలైన సిద్ధులు. నేను అంటే అది అజ్ఞానానికి ప్రతిరూపం. నేను అజ్ఞానిని గుర్తుపడేటోడే జ్ఞాని. నేను జ్ఞాని అని గుర్తుపడేటోడే అజ్ఞాని. నేను అజ్ఞాని
అని గుర్తుపడాలి మీరు. అది పరిపూర్ణమైన జ్ఞానం రానంత వరకు మీరు గుర్తుపడలేరు. 100% నాలెడ్జ్ వచ్చిన రోజు నాకేం తెలియదు, నేను 18 సంవత్సరాలు హిమాలయ సాధన చేసిన తర్వాత నాకు తెలిసింది నాకేం తెలియదు. అదొక్క విషయం గట్టిగా తెలిసింది. లోపల 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 పోయిపోయింది, నాకేం తెలియదు. ఎందుకంటే జ్ఞానం అనేది అనంతం. జ్ఞానం అనంతం ఎందుకంటే మాయా అనంతం కాబట్టి. మాయా దేంతో విషయాలు ఒక సముద్రమే మాయా. ఇది ఒక స్తంభం, ఇది టేబుల్, ఇవన్నీ ఒక విషయాలపైన విజ్ఞానం, జ్ఞానం ఇవన్నీ ఉంటాయి. सब माया है तो ज्ञान भी इसका साथ है, ये भी అనంతం. కాకపోతే ఇదంతా సంకుచితమై లోపల ఒక బిందువు రూపంలో జ్ఞానం ఉంటుంది. అది ఆత్మకి కేంద్రంలో ఉంటుంది. ఆ బిందువుని ఎప్పుడైతే మీ ఏకాగ్రత టచ్ చేస్తుంది, ఏ క్షణంలో అయితే లోపల సెంటర్లో మీ ఆత్మకి సెంటర్లో బిందు రూపంలో ఉంటుంది కదా, ఆ బిందు రూపంలో మీ ఏకాగ్రత ఏ రోజైతే టచ్ చేస్తుంది, ఒక్క సెకండ్ లోపల ఒక ఫ్లాష్ లైట్ మీ ఎదురుగా వచ్చేస్తుంది. ఆ ఫ్లాష్ లైట్లో మీ లోపల రాగానే మీ రొమ్ములలో నిలబడుతుంది. అప్పుడు ఒక దివ్యమైన ఆనందం మీకు వస్తుంది. ఆ టైంకి సృష్టిలో ఉన్న ఏ క్వశ్చన్ ఆన్సర్ అనేది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గర ఉండదు. దీని ఆన్సర్ మీకు తెలియదు అని ఉండదు. ఎందుకంటే లోపల ఉన్న మిమ్మల్ని మీరు టచ్ చేస్తున్నారు కాబట్టి. పరమాత్మకు మన శాస్త్రాలలో పరమాత్మకి సచ్చిదానంద స్వరూపం అంటారు. ఆచార్య అభినవగుప్త పాదాచార్యులు దానికి చాలా మన తంత్రసార తంత్రంలో చాలా మంచిగా చెప్పినారు. సచ్చిత్ ఆనంద. ఇప్పుడు మీరున్నారు, ఇంటి నుంచి బయలుదేరినారు, బయట పోయిన తర్వాత ఒక స్వీట్ షాప్లో మీరు స్వీట్ తీసుకున్నారు, తిన్నారు. మీకు మంచి స్వీట్ అంతే, మీరు ఫస్ట్ ఏం చేస్తారు? అరే ఇంత మంచి స్వీట్ ఉంది, నా ఇంట్లో నా బాబు చిన్నోడికి స్వీట్ ఇష్టము, ఈ టేస్ట్ అయితే కంపల్సరీ తీసుకుపోవాలి. ఫస్ట్ ఆలోచన వస్తుందా లేదా? అది కూడా మనసుతోని ఆలోచించేటప్పుడు మీ లోపల ఏం పుడుతుంది? ఆనందం. ఏ చెట్టుకి ఉన్న కాకి ప్రపంచం అంతా తిరిగిన తర్వాత ఆ చెట్టు దగ్గర వచ్చిన తర్వాత ఆ కాకి దొరికేది ఆనందం. మనం కాకి కన్నా హీనం అయినా నేను కాకి అని చెప్తాను. మనం అనుకోద్దు మనం వీఆర్ ది గ్రేట్ అని. అయితే మొత్తం ప్రపంచం అంతా తిరిగిన తర్వాత మాయ అంతా అయిపోయిన తర్వాత లోపల మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు దొరికేది ఆనందం. మళ్ళీ మీరు ఈ స్వీట్ అనేది పక్క ఆయనకి ఇస్తే మీకు ఆనందం రాదు. మన ఇంట్లో మనం ఆ స్వీట్ తీసుకొని మన ఇంట్లో ఉన్న మన బాబుకి ఇస్తే ఆనందం వస్తుంది. అదే ఆ స్వీట్ తీసుకొని పక్కోడి ఇంటికి పోయి 1 కిలో స్వీట్ ఇవ్వండి, మీకు ఆ ఆనందం వస్తుందా? ఆ ఆనందం రాదు. ఆనందం రావచ్చు, కానీ మీరు ఎప్పుడైతే బ్యాక్ టు మీ ఇంటికి మీరు వచ్చిన తర్వాత, మీ ఒక సోల్జర్ ఆయన సైన్యం అక్కడ పోయి యుద్ధం చేసి అన్ని చేసి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ఆనందం వస్తుంది. అలాగనే మీ చైతన్యం ప్రపంచం అంతా తిరిగిన తర్వాత మీ లోపల మళ్ళా తన స్థానం తను వచ్చింది. ఆ తన స్థానం తను రావడానికి దానికి ఫస్ట్ స్టెప్పే ధ్యానం, లాస్ట్ సమాధి. ఇంటికి చేరిపోయినారా సమాధి. ఇంటికి చేరిపోయిన తర్వాత ఒక సోల్జర్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా తన డ్రెస్ వేసుకుంటాడా, గన్ను పట్టుకుని మళ్ళీ బార్డర్కి రెడీ అయ్యేటట్టు అవుతాడా? ఉన్న డ్రెస్ చల్ నికాల్ సబ్ నికాల్, మళ్ళా మంచిగా టీషర్ట్ పైనకే అప్పుడు టీవీ క్యా హై, అప్పుడు చీజ్ క్యా హై, అన్ని వస్తువులు తీసుకొని కూర్చొని మంచిగా హాయిగా ఇలా పడుకుంటాడా లేడా? అలాగే ద సేమ్ మీ యొక్క స్థానము మీరు చేరిపోవాలి. దానికోసమే ధ్యానం ఇంకా సమాధి. స్టార్టింగ్ మీ జర్నీ ధ్యానం నుంచి అవుతుంది, సమాధికి ఎండ్ అవుతుంది. సమాధి అంటే మీ స్థానంలో మీరు చేరిపోయినారు. వాళ్ళ సమాధి పతాంజలి యోగ సూత్రం ప్రకారం కూడా ఎన్నో రకాలైన సమాధి ఉంది. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి. సమాధిలో కూడా 8 రకాలైన సమాధులు ఉన్నాయి. మీరు నార్మల్గా అంత ఈజీగా తీసుకురాదు. కాకపోతే ఫస్ట్ సమాధి దగ్గర చేరాలి కదా గురుగారు, మాకు ధ్యానాలే సరిగ్గా అయితే లేవు. ఆ ధ్యానం అండర్స్టాండ్ చేసుకోవడానికి మా చిత్తాన్ని ప్రపంచం అంతా తిప్పుతున్నాం. కాకపోతే ధ్యానం అనేది వెళ్ళంటే ఈరోజు తెలుసుకున్నాం, చిత్త ప్రపంచంతో తిరగొద్దు, అన్ని ప్లేసెస్ నుంచి ఒక ప్లేస్కి రావడం. మీ చిత్తం అంతా ప్రపంచం తిప్పుతున్నారు మీరు ఆ ధ్యానం తెచ్చుకోవడానికి. ఇంకా ధ్యానం మీనింగ్ ఏంటి? చిత్తం అంతా అన్ని దిక్కు నుంచి తీసుకొని ఆ చైతన్య శక్తి ఒక దగ్గర తీసుకురావడం. ఏక జగ అప్నా చైతన్య శక్తి కో లానా, ఒక స్థానంలో మీ చైతన్య శక్తికి మీరు తీసుకురావడం అనేది ధ్యానం అన్నమాట. ఇప్పుడు మనం ధ్యానం నేనెవరు
ఆ ఆనంద స్వరూపంని, నేనే సచ్చిదానంద స్వరూపాన్ని. మీ చిత్తం అనేది ఎప్పుడైతే మీ దగ్గర వచ్చేస్తుంది అప్పుడు ఆనందం దొరుకుతుంది. అదే సత్యం కాబట్టి దాన్ని సచ్చిదానంద స్వరూపం అంటారు. ఆ సచ్చిదానంద స్వరూపమే పరమాత్మ. మన ఆత్మనే పరమాత్మ, దాంట్లో డౌట్ లేదు. ఆ ఆత్మనే పరమాత్మ అయినప్పుడు నా ఆత్మ ఎట్లా గురుగారు పరమాత్మ అవుతుంది? నా ఆత్మ పరమాత్మ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన పంచభూతాలకి నేను ఆడేస్తే అన్ని పనిచేయాలి కదా. 100% కరెక్ట్. మీ ఆత్మ పరమాత్మ కాదు. ఎప్పటివరకైతే మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది అప్పటి వరకు అది ఆత్మ. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ని వదిలేస్తారు, నేనే పరమాత్మ పరిశుద్ధమైన తత్వము, అప్పుడు మీ ఆత్మ పరమాత్మ. దానికి మీరు మనసుతో ఎక్సెప్ట్ చేయాలి. కాకపోతే గురుగారు నేను పరమాత్మ అయితే ఇప్పుడు శివుడికి 5 చేతులు 10 చేతులు ఉన్నాయి, ఆయన అన్ని చేస్తామని నేనేం చేయలేకపోతే నా దగ్గర ఎన్ని సమస్యలు తలపైన వస్తున్నాయి, ఎన్నో రకాలైన మనుషులకి నేను డెబిట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, క్రెడిట్స్ ఉన్నాయి, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఎట్లా? ఇవన్నీ మీరు అజ్ఞానంలో తీసుకునే స్టెప్స్ కాబట్టి వీటి యొక్క కర్మ బంధనాలు ఉన్నాయి కాబట్టి ఈ బంధనాలు ఈ దేహంతో పాటు ఉన్నాయి. అది ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. దానికి తెలుసుకోవడానికి సులువైన మార్గం భగవద్గీత. భగవద్గీతని మీరు పూజ చేయడం కాదు, దాన్ని రియలైజ్ చేయాలి. కర్మయోగాన్ని రియలైజ్ చేయాలి. దాంట్లో 18 అధ్యాయాలు 18 యోగాలు ఉన్నాయి, వాటిని రియలైజ్ చేయాలి. మీరు ఏం చేయాలి? మీ ధ్యానానికి అక్కడ ఉన్న యోగానికి రిలేషన్ బ్రిడ్జ్ ఉన్నాయి. మీ ధ్యానం సెంటర్లు ఉన్నాయి, అక్కడ నుంచి 18 లైన్స్ ఉన్నాయి. ఈ 18 నా ధ్యానానికి అధ్యాయం ఏమంటుంది? నా ధ్యానానికి అధ్యాయం ఫస్ట్ విషాద యోగము, 1000 రకాలైన క్వశ్చన్స్. నా ధ్యానానికి విషాద యోగం ఏం చెప్తుంది? నా ధ్యానానికి జ్ఞాన యోగం ఏం చెప్తుంది? ఆ అన్వేషణ స్టార్ట్ కావాలి. ప్రతి దగ్గర అన్వేషణ స్టార్ట్ అయితే మీ ధ్యానము గ్రీన్ కలర్లో పండు ఒకరోజు పరిపక్వం ఎల్లో కలర్ అవుతుంది. పండు ఎల్లో కలర్ అయిందంటే దానికి మీనింగ్ ఏంది? అది పరిపక్వం అయినట్టు. మీ ధ్యానం పరిపక్వం వైపు పోతున్నప్పుడు మెల్లగా అది ఎల్లో కలర్ స్టార్ట్ అవుతుంది. ఇంకెప్పుడు కన్ను మూసుకొని ఆత్మసాక్షాత్కారం చేసినప్పుడు నార్మల్గా అందరూ చెప్పేది ఏంది? వెలుతురు ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ కదా, గ్రీన్ కలర్ ఉంటుందా? గ్రీన్ కలర్ అంటే మనకు అజ్ఞానం. ఎక్కడ మీ లోపల ఉన్న సోల్ ఆత్మశక్తి మీకు కనబడతారంటే. ఇంకొక రెండో విషయం ఏంటంటే మనకు ఇంకొక చాలా జాగ్రత్తగా ఒక విషయం ఉంటుంది. ఆయన పక్క ఆయన చెప్పాడు, నేను కన్ను మూసుకుంటే నన్ను తెచ్చుకున్నంటే అది ఒక లైట్ కలర్. నార్మల్గా మీరు ఇప్పుడు కూడా కన్ను మూసుకున్నా మీకు లైట్ అనేది కనబడుతుంది. అంటే గురుగారు నేను నన్ను చూసుకున్నాను కదా, నన్ను చూసుకున్నాను. ఎందుకంటే ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి దగ్గర రాసిన కన్ను మూసుకున్న తర్వాత ఒక జ్యోతి కనబడుతుంది, ఒక దివ్యమైన తేజస్సు, అదే నీ ఆత్మ. చెప్పంగానే అందరికీ నేను చెప్పినాను ఒక స్టేజ్ పైన, మీరు అందరు విన్నారు. కన్ను మూసుకోగానే గురుగారు చెప్పడం ఏంది, నాకు ఇప్పుడు కనబడిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒక ఎలుక అని పేరు చెప్తాను. ఇప్పుడు అందరి కంటి ఎదురుగా ఏమొచ్చింది? ఎలుక వచ్చిందా లేదా? అలాగనే మనిషికి దీనన్ని విపర్య వృత్తి, పతాంజలి యోగ సూత్రాల్లో వికల్ప వృత్తి, విపర్య వృత్తి అని వీటిని పేరు చెప్పినాయి. ఈ యొక్క దోషాలు ఇవి. ఎవరో చెప్పంగానే మన లోపల దాని స్టాంప్ వచ్చేసి దాని రూపం వచ్చేస్తుంది కదా, నార్మల్గా మన మెమరీతో వస్తుంది. అది కాదు. మీ ఆత్మ మీకు కనబడిన రోజు, మీ ఆత్మ సాక్షాత్కారమైన రోజు మీకు ఏమేమి అనుభూతులు ఉంటాయి అని మీ అందరిలో ఎవరికైనా తెలుసా? ఆ విషయం ఎవరికైనా తెలుసా? నాకు ఆత్మ సాక్షాత్కారం ఈరోజు ఏంది గురుగారు నాకు తెలియాలి. ఇది ఆత్మ సాక్షాత్కారమా లేకపోతే ఇది భ్రమణ? ఆ క్వశ్చన్ ఎవరికైనా ఉందా? ఎవరికైనా నా ఆన్సర్ తెలుసా? అలా ఉంటే చెప్పండి, నాకు కొంచెం చేతులు లేపండి. ఈ రెండిట్లో ఆత్మ సాక్షాత్కారం అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఆత్మ సాక్షాత్కారం నేను ఇలా జరిగింది కాబట్టి దీనికి ఆత్మ సాక్షాత్కారం అనుకుంటున్నా, అట్లా ఏమైనా ఉన్నారా? లేరు. ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు నాకు ఎలా తెలియాలి? ఆ క్వశ్చన్ ఎవరికైనా ఉందా? నమశివాయ, ఆత్మ సాక్షాత్కారం అయింది అని నాకు తెలియాలి. ఆ క్వశ్చన్ ఎవరికైనా ఉందా? ఉన్నవాళ్ళు చేతులేపాలి, మిగతా వాళ్ళు మంచిగా నిద్రపోండి. ఆత్మ సాక్షాత్కారం ఇంతేనా? ఇంతమంది ఉన్నారు, అందరు చేతులు లేపుతారేమో అనుకున్నాను. నేనుంటే ఇట్లా 2 చేతులు లేపుతా కాదు, ఒక చేతి కనబడిందో లేదో గురుగారికి. అది ఆత్మ సాక్షాత్కారం అయింది అని నాకు తెలియాలి. మిగతా వాళ్ళంతా మంచిగా పనుకోండి. వాళ్ళ నిద్రలో లేదు చెప్తే బాధ అయితే వాళ్ళకి క్షమాపణ కోరుతున్నా, నా వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కాకపోతే వీళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలి. నా పైన కోప్పడద్దు. నా నిద్ర వేస్ట్ చేసిన గురుగారు స్టేజ్ పైన కూర్చుని. అయితే
ఆత్మ సాక్షాత్కారం మీకు తెలవాలి. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం తెలుసుకోవడానికి మీకు తెలిసి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఇది ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం అనవచ్చు. ఇప్పుడైతే క్వశ్చన్ ఆన్సర్ దొరికింది. ఎవరికి కావాలో వాళ్ళ చేతులు నేను చూసుకున్నాను, కొంతమంది 2 చేతులు కూడా చూసుకున్నాను. కాకపోతే ఎవరికైనా ఐడియా ఉందా ఇలా అయిందంటే ఆత్మ సాక్షాత్కారం? ఆ విషయం ఏమైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇన్ని రోజుల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు, కంపల్సరీ ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయితే హువాయోగా అయి ఉండొచ్చు. చెప్పండి ప్లీజ్. నమ శివాయ. నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది. ఆ ఫీలింగ్ మీకు అనుభూతి జరిగి मेरे को फीलिंग आया ये आत्म साक्षात्कार ही है ना, ऐसा है कुछ बात? ఇలా వస్తే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తారా? అట్లాంటి ఏమైనా ఉందా మీ దగ్గర పాయింట్? అయితే దాని గురించి మీకు ఎట్లా తెలుస్తుంది? దానికి ఏమైనా పాయింట్ ఉందా? ఇదంతా అందరూ తెలుసు. అది కాకుండా గురుగారు నా రొమ్ములు నిలబడిపోతున్నాయి, ఇది ఆత్మ సాక్షాత్కారం కదా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కుछ होगा. ఆత్మ సాక్షాత్కారం ఓ వింటలేవు, గురువులు చెప్తలేవు, వస్తూ మళ్ళీ ఈ ఛానల్ తప్ప ఆ ఛానల్ తిప్పినాం, ఆ ఛానల్ ఈ ఛానల్ ఈ గురువు తప్ప ఆ తప్ప ప్రతి ఒక్కరు ఆత్మ సాక్షాత్కారం లైట్, ఆత్మ సాక్షాత్కారం లైట్ కనబడుతుంది. అలా విని కూడా మన లోపల ఎంత లోపల వెళ్ళిపోయిందంటే మన సబ్ కాన్షియస్ వెళ్ళిపోయి కన్ను మూసుకుంటే ప్రతిసారి ఆ లైట్ కనబడుతుంది. కానీ అది ఆత్మ సాక్షాత్కారమా కాదా తెలుస్తలేదు. చెప్పండి ప్లీజ్ మాతాజీ. చూస్తున్నాను, మీరు అనుభవించినారు. నమ శివ. ఓం నమ శివ. చలో మాతాజీకి లేగా. ఇంకా ఎవరికైనా ఏదైనా ఉందా? దాన్ని హాస్టల్ జర్నీ అంటారు, దట్ ఈస్ డిఫరెంట్. మనం దాని గురించి కూడా తర్వాత ఈ స్టెప్ తర్వాత ఆ స్టెప్కి పోదాం. చెప్పండి ఇంకా ఎవరికైనా ఉందా ఆత్మ సాక్షాత్కారం ఫీలింగ్ ఎలా ఉంటుంది? వచ్చేస్తుంది, మీ పైన వచ్చేస్తుంది. నార్మల్గా రాదు, స్మైల్ అప్పుడే వస్తుందా? ఓ లక్ష అంటే ఆనందం అనుకుంటారు మీరు. ఆనందం చెప్పాలి, స్మైల్ అంటున్నారు. ఆనందం ఒక రకమైన ఆనందం వస్తుంది. ఓకే, వెరీ గుడ్. అయితే నేను చెప్తాను, ఆత్మ సాక్షాత్కారం అయిన వాళ్ళు, మీకు ఆత్మ సాక్షాత్కారం అయింది, మీరు ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ మీ వీపు మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఒకసారి అందరు చూడండి, నా కోసం, గురుగారి కోసం. ఫస్ట్ ఏంటంటే మీకు ఆత్మ సాక్షాత్కారం అయింది, మీరు తెలుసుకోలేరు. చెప్తున్నా, అది ఎలా తెలుసుకుంటారంటే, ఇక్కడ నుంచి నేను ఒక బాల్ తీసుకుని గోడ పైన కొట్టిన బాల్ని నేను క్యాచ్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది నాకు ఆత్మ సాక్షాత్కారం వచ్చింది. అలాగనే ముందు వ్యక్తి నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, బట్ ఐఎమ్ నాట్ క్లియర్ దట్ ఈస్ ఆత్మ సాక్షాత్కారం ఆర్ నాట్, అది ఆత్మ సాక్షాత్కారమా కాదా అని. కాకపోతే నేను సమాజంలో నేను చేసే కర్మాలు, నేను చేసే పనులు, అందరూ నన్ను ఒక రకంగా ఒక మాట్లాడే విధానంతో ఓకే, అరే మీ దగ్గర ఉండడంతో నాకు ఒక శాంతి శాంతి, మీకు ఒక శాంతి ఉంది, మీకు శాంతి ఉంది లోపల, కానీ దాన్ని మీరు ఆత్మ సాక్షాత్కారం అనొచ్చు. మంచి ఆనందం ఉంది. ఆనందంలో కూడా ఒక స్టేజెస్ ఉన్నాయి. ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, ఇవన్నీ కూడా క్రాస్ కావాలి. అంటే ఆనందం అంటే అట్లా కాదు. దాని తర్వాత నలుగురు మీ దగ్గర వస్తే నాకు సంథింగ్ అవుతుంది, నాలో చేంజెస్ వస్తున్నాయని మీకు ఎప్పుడైతే చెప్తున్నారు, అది వాళ్ళు స్వేచ్ఛతోని, వాళ్ళు కూడా జ్ఞానం కాదు, వాళ్ళు స్వేచ్ఛతో మీ యొక్క జ్ఞానం గుర్తుపడాలి. ఈయన ఏదో భ్రమపడి చెప్తున్నాడా, నిజంగా చెప్తున్నాడా? ఆ టైంలో ఓ సంవాట్ నాలో చేంజెస్ జరుగుతుంది. అప్పుడు మీలో అహంకారం మీరు పెట్టకుండా మీరు నడుస్తూ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఆ పీస్ అనేది డెప్త్ అవుతుంది. శాంత్యాతీతం, మీలో ఒక పీస్ వస్తుంది. మీరే అబ్జర్వేషన్ చేస్తారు, మీలో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. దానికోసం మీలో ఒక స్వాధ్యాయం అనేది అన్నిటికన్నా ఫస్ట్ డే, అంటే ఈరోజు ధ్యానం ఉన్న స్టేజ్లోనే రాసుకోండి, స్వాధ్యాయం పెట్టండి. ప్రతిరోజు స్వాధ్యాయం ఒక బుక్ పెట్టండి. నాలో ఈరోజు ఏం చేంజ్ జరిగింది అది రాస్తూ పోండి. ఎందుకంటే ఏ రోజైతే ఆత్మ సాక్షాత్కారం అయితే ఆ రోజు మీకు క్లియరిటీగా అర్థమవుతుంది, కామ, క్రోధ, లోభ, మదమ, మాత్సర్యాలు లేవు. మీలో ఒక పీస్ ఉంది, శాంతి ఉంది, శాంత్యాతీత కళ. శాంతి కూడా దెప్తులో, పీస్కి కూడా దెప్తు, శాంత్యాతీత కళ అంటే శాంతి కూడా అంతని కళ. మీలో ఆనందం ఉంది, ఒక దివ్యమైన ఆనందం ఉంది. ఇంకా మీకు ఒక పర్సనల్గా చెప్పాలంటే మీకు 24 గంటలు
మీ ముక్కులో కస్తూరి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది సబ్కాన్షియస్ మైండ్లో పెట్టకుండా, లేకపోతే సబ్కాన్షియస్ మైండ్లో పెడితే ఏ స్మెల్ వచ్చినా నాకు కస్తూరి స్మెల్ వస్తుంది గురుగారు అంటారు ఈ రోజు నుంచి. ఇంకా కొన్ని రకాలైన కొన్ని జరుగుతాయి. ఆ టైంకి మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. ఇంత పీస్ ఉంది అంటే ఈ క్రోధం అనేది మిమ్మల్ని, మీ క్రోధాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించినారా? గుర్తించాలి. చాలాసార్లు క్రోధం వచ్చేటప్పుడు తర్వాత గుర్తిస్తాము. నాకు ఇప్పుడు క్రోధం వస్తుంది అనేది మీకు ముందే తెలుస్తుంది. అది ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరున్న వాళ్ళకి. నాకు కామం వస్తుంది, అది ముందే తెలిసిపోతుంది. అది ఆత్మ సాక్షాత్కారానికి ముందు ఉన్న వాళ్ళకి. ఈ పర్టికులర్గా నా ఎదురుగా ఆయన వస్తుంది, అరే ఆయన ఇప్పుడు పడతాడేమో, అది ముందే మీకు తెచ్చిపోతుంది. తర్వాత 2 సెకండ్ చూసి ఆయన పడుతుండు. అది మీరు ఆత్మ సాక్షాత్కారానికి దగ్గర ఉన్న వాళ్ళు. ఆత్మ సాక్షాత్కారం అయితే ఇంకా మీరు అడ్వాన్స్లోనే ఉంటారు, ఇంకా దీనికన్నా అడ్వాన్స్లో ఉంటారు. మీరు ఆత్మ సాక్షాత్కారానికి దగ్గర అయితే అప్పుడు మీ లోపల మీకు తెలుస్తుంది సిన్సియర్గా. కాకపోతే అన్నిటికన్నా ఫస్ట్ స్వాధ్యాయం సిన్సియర్గా ఉండాలి. సిన్సియర్గా స్వాధ్యాయం ఉండాలి. మీరు సిన్సియారిటీ పెట్టలేదంటే లాస్ట్ వరకు మీరు పోలేరు. ధ్యానం నుంచి సమాధి ఒక యాత్రలో సమాధి వరకు మీరు పోలేరు. ఆత్మ సాక్షాత్కారం మీరు చేయాలంటే మీ లోపల ఫస్ట్ చేంజెస్ రావాలి. మీరు తప్పు చేస్తున్నారు అది మీ ముందే తెలవాలి. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత తప్పే చేయరు. తెలిసిపోయింది. కంట్రోల్, నియంత్రణ శక్తి, అనంతమైన నియంత్రణ శక్తి, కంట్రోలింగ్ పవర్. మీ కంట్రోలింగ్ పవర్ ఎంత వస్తుందంటే, ముందు వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్పాలి మీరు డిసైడ్ చేస్తారు, ఆయన కాదు. ఫస్ట్ మీరు ఆయనకు వదిలేస్తారు. ఆయన చెప్తాడు, ఆయన ఒక ఆత్మశక్తితో ఆయన మాట్లాడతాడు. కాకపోతే ఆయన ఆత్మశక్తి కూడా మీ చేతిలో ఉంది. ఆ రోజు నాకు ఆత్మసాక్షాత్కారం అయింది, 100% అయింది. ఎందుకంటే పక్కన సోర్స్ కూడా నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళపైన. ఇప్పుడు ప్రపంచం ఎఫెక్ట్ నా పైన అవుతుంది. ఎందుకంటే నాకు ఆత్మ సాక్షాత్కారం కాలే. నేను కన్ను మూసుకొని ఒక లైట్ చూస్తున్నా. ఆ లైట్ ఏంటంటే బుక్కులు చదివి సబ్ కాన్షియస్లో ఉన్న లైట్. అది నిజమైన ఆత్మ కాదు. మీకు ఇప్పుడు క్లియారిటీ వచ్చింది ఆత్మ సాక్షాత్కారం అంటే ఎలా ఉంటుంది? ఏమైనా డౌట్స్ ఉందా ఇందులో కూడా? మీకు ఒక ఫేవరెట్ స్వీట్, మీరు కొంతమందికి గులాబ్ జామున్ ఇష్టం, కొంతమందికి ఇది. నేను హిమాలయాల్లో ఉన్నాం. ఈ ఆత్మ సాక్షాత్కారం బిగినింగ్, ఇది ఎండ్ కాదు. మేము నిరాహార యోగిలు సాధన చేస్తాం. నాకు అడిగిన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన, నా ఇంటర్వ్యూస్ చాలామంది చూసి ఉండొచ్చు. అందులో మీరు హిమాలయాలో ఏం తిన్నారు గురుగారు అని అన్నారు. మాకు అందులో కూడా 2 రకాలైన స్టేజెస్. మాకు ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాతనే ముందు సాధనలో వెళ్తాం. మేము కేదార్నాథ్లో ఒక మంచి ప్లేట్ ఇమాజిన్ చేస్తాం. ఇమాజిన్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజిన్, డోంట్ గో ఫర్ డైరెక్ట్. అట్లా నాకు నచ్చిన స్వీట్స్ అన్నీ ఆ ప్లేట్లో పెట్టినా, సైకాలజీ పరంగా వాటిని మంచి కన్ను పూర్తిగా మనసు పూర్తిగా చూసేసి ఇవన్నీ నేను తినేస్తా అని భావం చేసుకున్నా. ఆ భావం చేయగానే నిజంగా నా కడుపు నిండిపోయింది. అలా దాదాపు చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అయితే నాకు ఇది తింటున్నా కదా రోజు, నాకు ఆకలి అయితే లేదు. దాని తర్వాత నా గురుగారికి అడిగిన, నెక్స్ట్ ఏం చేయాలి గురుగారు, నిరాహార యోగి కావాలంటే, ఏం లేదు బాబు ఇప్పుడు ఉపవాసాలు చేయి. ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసాలు చేయి. అప్పుడు ఉపవాసాలు స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ ఉపవాసం అంటే ఎట్లా గురుగారు? వారంలో 2 రోజులు చేయి, 4 రోజులు చేస్తా, 5 రోజులు చేస్తా, 5 రోజుల తర్వాత వారం అంతా చేస్తాం. అట్లా చేస్తూ పోయినా. కాకపోతే నా సాధన నేను చేస్తూనే ఉన్నాను. బర్ఫ్ చాలా చల్లిగా ఉంది, -35 degrees ఉంది. నేను కేదార్నాథ్లో నా గుహలో కూర్చున్నాను, ధ్యానం చేస్తాను. అయితే 3 months తర్వాత ఒక భయంకరమైన పీడ నా కడుపులో. ఇన్ని రోజులు తినలే కదా నేను, ఒక రకమైన ఇట్లా అని పీడ వచ్చింది. అది నాకు అర్థమైంది, దట్ ఈస్ నేను ఇన్ని రోజులు ఏం తినలే, 3 months నుంచి ఏం తినలే. కాకపోతే నేను పాజిటివ్లో ఉన్నా, నా వేవ్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఇది ఏంటంటే ఎక్కడి నుంచో ఏదో ఎవరో నా కడుపులో కొట్టినట్టు సంథింగ్. అదే ఆకలి ఉండేసి కడుపుకి. ఎందుకంటే ప్రకృతి నుంచి పుట్టిన దేహం ఇది. ఆకాశం టప్పమని పడిన దేహం కాదు వానలాగా. దీనికి ప్రకృతి ఇంత తొందరగా వినదని అర్థమైంది. హే పార్వతి మాత, హే అన్నపూర్ణ, మీరు రక్షా కరు అని మనసులో వచ్చేసి ధ్యానం వెళ్ళిపోయి
నా సాధనలో ఉన్నాను. కాకపోతే ఆ సాధనలో మాకు ఒక స్థితి వచ్చేపాటికి కన్ను సగం ఓపెన్ అయింది. ఆ టైంలో ఒక స్త్రీ వచ్చింది. ఆమె వచ్చేసి ఆమె చేతి నుంచి నాకు పాయసం తినిపించింది. ఆమె సాక్షాత్గా పార్వతీమాత. ఫేస్ చూడు ఏం చూడలేదు. కాకపోతే ఆ పాయసం తాగిన తర్వాత దాంతో 18 సంవత్సరాల వరకు నాకు ఏ తినేది లేకుండా ఉంది. సాధన జరిగింది. ఒక్కటే అన్నమాట, పరిశుద్ధమైన మనసు, సిన్సియారిటీ, స్వాధ్యాయము. ఈ 3 పరిశుద్ధంగా ఉన్నది మనసు, స్వాధ్యాయం, ఇంకా సిన్సియారిటీ చాలా అవసరం. ఎవరు లేకపోయినా కూడా సిగ్నల్ అక్కడ రెడ్ ఉంది అంటే బండి ఆపాలి. ఆ పరమాత్మ చూస్తున్నాడు. ఆయనకి నమ్మకం ఉన్న వాళ్ళకి ఆ సిన్సియారిటీ ఉంటుంది. లేదంటే ఎవరేం చెప్తారు, నాకు బండి నడిపిస్తే ఫైన్ వేస్తారా అంటే నేను ఓన్లీ బండి కోసం చెప్తాలే, మీరు చేసే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కోసం అంత సిన్సియారిటీ ఉండాలి. ఎవరు చూడకపోయినా కూడా ఒక దొంగతనం చేసే అవసరం లేదు. వీడు దొంగతనం చేస్తలేదంటే సిన్సియర్ కాదు. అన్ని రకాలైన కన్ను మూసుకున్న తర్వాత అన్ని రకాలైన మీకు ఓపెనింగ్ మీ ఎదురుగా బంగారం పెట్టినా మీరు టచ్ చేయరు. అంత సిన్సియారిటీ రావాలి. బంగారం కోసమని కాదు, ఏ వస్తువు కోసమైనా, ఏ ఒక్క అలవాటు కోసమైనా, ఏ ఒక్క థింకింగ్ అయినా. ఇప్పుడు నా థింకింగ్ తనకేం తెలుస్తే, తన గురించి నేను మంచిగా ఆలోచిస్తున్నా, చెడు ఆలోచిస్తాను, ఒక జెంట్స్ అనుకోవచ్చు, ఒక లేడీస్ కూడా అనుకోవచ్చు. అక్కడ కూడా సిన్సియారిటీ ఉండాలి. దేఖనే వాలా హై బోల్తే భగవాన్ पे పూరా భరోసా హై. ఆ ఓంకార శక్తి పైన పూర్తి భరోసా ఉండాలి. దేఖనే వాలా అనంత పరమాత్మ శక్తి హై, మై సిన్సియర్ रहना है. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. నియంత్రణ శక్తి, పరమ నియంత్రణమైన శక్తి, స్వాధ్యాయం ఆర్ సిన్సియారిటీ. వీటికి అన్నిటికీ ఆధారం సత్యం. సత్యం అంటే ఏంది? ఏ దేశ కాల స్థితిలో, ఎటువంటి దేశంలో అయినా, ఈ దేశం అని కాదు, అమెరికాలో అని కాదు, ఇక్కడ కూడా పిల్లి మియావే చెప్తుంది, అమెరికాలో కూడా పిల్లి మియావే చెప్తుంది. ఏ కాలంలో, భూతకాలమైనా భవిష్యత్ కాలంలో పిల్లి మియావే చెప్తుంది. ఏ పొజిషన్లో అయినా పిల్లి మియావే చెప్తుంది. అది పిల్లి యొక్క సత్యం. అలా ఏ దేశకాల స్థితిలో సత్యం అనేది మారదు. దాన్నే సత్యం అంటారు. ఆ సత్యాన్ని ఆధారం చేసేసి మీ జీవితం మీరు జీవించాలి. ఫుల్ సిన్సియారిటీ. ఇప్పుడు నేను అబ్జర్వేషన్ చేసింది, ఎంత జ్ఞానం ఉందంటే మీ దగ్గర, సాక్షాత్గా పరబ్రహ్మకున్న జ్ఞానం నేను చూస్తున్నాను. బట్ ద థింగ్ ఏమైందంటే, ఎంత పెద్ద లారీ టైర్ ఉన్నా పంక్చర్ అయితే ఏదో ఒక రోజు లారీ ఆగిపోతుంది. మీ దగ్గర ఇంత జ్ఞానం, ఎవ్రీథింగ్ ఉంది. ఎన్నో ఋషులు, మునులు, పిఎంసి ఛానల్లో ఎంతో మంచి మంచి జ్ఞానులు, పండితులు ఎన్నో రకాలైన వ్యాఖ్యానాలు ఇచ్చిన విన్నరు. నాకన్నా మీరు సౌభాగ్యం ఎక్కువ ఉంది. వాళ్ళందరూ విన్నారు. నాకు ఈరోజు ఇచ్చినారు. మీరు చూడండి ఎక్కడ దాచుకున్నారో, అందరూ ఈరోజు వచ్చినారు. ఇక్కడ మీకు వదిలే ప్రసక్తి లేదు. మీ అందరితోనే ఆశీర్వాదం తీసుకోవాలి. అయితే ఈ మీకు ఎన్నో ఆశీర్వాదాలు దొరికిన తర్వాత కూడా ఆ చిన్న హోల్ అనేది ఉంది కదా, సిన్సియారిటీ. ఆ చిన్న హోల్ కాకుండా చూడండి, సిన్సియర్గా ఉండండి. స్వాధ్యాయము అత్యవసరము. స్వాధ్యాయం మీ వెనుక మీకు కూడా ఉండాలి. మీరు ఇప్పుడు నడుస్తున్నారంటే మీరు ఫ్యాషన్లో క్యాట్ వాక్ నేర్చుకుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా చాలామంది చేస్తారు, మోడల్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక మనిషి పెడతారు, నేను సరిగ్గా నడుచుతున్నా లేదా స్టేజ్ పైన, ర్యాంప్ పైన చూడమంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు. ఫిజికల్ వరల్డ్లో మీకు ఎంత మైండ్ తర్వాత సాధనలో కూడా సేమ్ అదే మైండ్ పెట్టాలి. నేను సరిగ్గా నడుస్తున్నా లేదా, ఒక్కొక్క ఆయన గైడెన్స్, సరే నేను కరెక్ట్గా ఉన్నానా, దానికి ఒక బుక్ పెట్టుకోవాలి, ఒక మనిషి కూడా పెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా సత్యం చెప్తే, నేను సాధన ప్రకారంగా తప్పు ఉంటే మీరు చెప్పండి. మనసు పెట్టాలంటే దానికి మీనింగ్ మీకు ఒక గురువు ఉండాలి. గురువు లేకపోతే మీ స్నేహితుడైనా ఉండొచ్చు, మీ గురువు స్థానంలో మీకు గైడెన్స్ ఇవ్వచ్చు. మీకు తెలియకుండా మీ వీపుకి, మీ ఎవరైనా వీపు చూస్తారంటే వాళ్ళు నాతో మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళంతా గొప్పలు, వాళ్ళ పరమాత్మ. ఎందుకంటే శివుడికి 5వ తల ఇంకా ఉంటుంది. మీరంతా శివుడు, మీకు కాల పూజ చేయాలి. మనం వీపు మీరు చూడలేరు. ఇంకా మీరు సాధన చేయాలంటే దానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే స్వాధ్యాయము. మీ ఒక పర్సన్ పెట్టుకోండి ఇంక పక్కన, మీ టీచర్ అయినా, మీ గురువు అయినా. నేను తప్పు చేస్తే నాకు చెప్పండి, నన్ను కొట్టండి. అసలు మన తప్పు తిట్టేటోడు, కొట్టేటోడు దొరకడం చాలా కష్టము. వాళ్ళకి పూల మాల పెట్టి ప్రతి ఒక్క పౌర్ణిమకి పాదసేవ చేయండి. మన గురించి మంచిగా ఆలోచించేటోడే మీకు కొడతాడు, తిడతాడు, వేరోడు కాదు. అంటే బయట గుండాలు చెమట కొడతారు, వాళ్ళ గురించి చెప్తలేరు. మిమ్మల్ని దోపిడీ చేసుకోలే ఉద్దేశంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తలేరు. కాకపోతే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు, మీ స్నేహితులు, ఆపక గురుభాయి ఉండొచ్చు, మీ మిత్రులైనా మీ మంచి కోసం ఆలోచించి మీతో గొడవ చేస్తారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. మీ సొంత సిస్టర్ ఉండొచ్చు, భార్య ఉంటే భర్త ఉంటాడు, భర్త ఉంటే భార్య కూడా చెప్తుంది, ఏమండి మళ్ళీ వచ్చేస్తారా, ఇంకా సిగరెట్ తాగుతారా, ఎన్ని రోజులండి ఈ కిడ్నీలు,
ఏమవుతుంది కిడ్నీ 1 కిలో రేట్లు కూడా నార్మల్ ఎలక్ట్రికల్ ఐటమ్ ఖరాబ్ అయితే కిలో అమ్ముతాయి. మన కిడ్నీ ఖరాబ్ అయితే కిలోలో కూడా పోదు. ఎవరికైనా పోయేటట్టు అనిపిస్తుందా? పోదు. మన చేత్తోనే ఉసుకోయి బోల్తే ఆత్మహత్య కాదు, స్వహత్య. మన్నే కా హై తో కైకో तुम्हारे को मरने का అధికారం మీకు ఇప్పుడు సచ్చే అర్హత రాలే. అది ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని మీ ఆత్మని మీరు చూడనంత వరకు మీకు అర్హత రాలే. మీ ఆత్మని మీరు ఏ రోజైతే చూసుకున్నా, ఎందుకు పుట్టినా, ఎట్లా పుట్టినా, ఇంకా ఈ ఆత్మ ఈ దేహం నుంచి తీసుకుని బయట రావడం, లోపల పోవడం ఇవన్నీ ఆస్ట్రల్ జర్నీలు, అవన్నీ తర్వాత జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం లేని వ్యక్తి నేను ఆస్ట్రల్ జర్నీలో చేసినానంటే అది చాలా దూరమైన మాట, అది కాని మాట. ఆస్ట్రల్ జర్నీ చేయాలంటే మీరు చెయ్యాలంటే ఆత్మ సాక్షాత్కారం ఫస్ట్ కావాలి. కాకపోతే ఇప్పుడు ఒక స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నేను ఇక్కడ కూర్చున్నా, మీరు కూడా నార్మల్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ యొక్క పర్టికులర్గా ఫ్రెండ్ ఉన్నాడు. రేపు రోజు ఆయన ఆ పని చెయ్యొద్దు అని మీరు ఇక్కడ నుంచి కూర్చొని కాన్సన్ట్రేషన్ మీకు మంచి లెవెల్లో ఉంది. ఆ టైంలో రేపు నా ఫ్రెండు ఆయన కెమిస్ట్రీ బుక్ నాకు చూపించాలి, నేను ఎగ్జామ్లో కాపీ కొట్టాలని మీరు గట్టిగా అనుకున్నారు. ఇంకా నిజంగా ఆయననే బుక్ చూపిస్తున్నాం మీకంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ మంచి లెవెల్లో ఉంది, ఆత్మ సాక్షాత్కారానికి దగ్గర ఉంది. కాకపోతే ఇది మిస్యూజ్, ఇట్లా మిస్యూజ్ చేయొద్దు. మీకు మంచి ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్, ఒక మంచి ఒక స్థాయి అనేది దగ్గర వచ్చినప్పుడు దానికి పాజిటివ్గా తీసుకుపోండి. ఇంకా అందుకోసము సద్గురు సజ్జనులు వీళ్ళందరూ ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మనసుతో వచ్చిన మాటల్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళు ఏం థింక్ చేస్తారు మీ గురించి అది మీకు జరుగుతాయి. కాబట్టి ఋషులు గురువుల సేవ చేయాలి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. దీని గురించి చాలా ఉంది. కాకపోతే నాకు మాత్రం ఎటువంటి జ్ఞానం లేదు. ఇక నేను చెప్తే పోవాలి. అసలు ఇది ఎట్లా చెప్తున్నానో నాకు తెలియదు. నా లోపల ఓం నమః శివాయ ఉంది, దాని నుంచి వచ్చింది ఈ వాక్యాలు. మీ అందరికీ కూడా ఓం నమః శివాయ. థ్యాంక్ యూ స్వామీజీ. స్వామీజీకి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఇంకా క్లాస్ ఎలా ఉంది? డాక్టర్ న్యూటన్ గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక మహాయోగీశ్వరుడు గురించి ఇంకొక మహాయోగీశ్వరుడు మాట్లాడితే చాలా బాగుంటుంది. స్వామీజీ గురించి న్యూటన్ తన మాటల్లో. గురువు గారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే వారు ఏదో పుస్తక జ్ఞానం నుంచి మాట్లాడలేదు. ఆయన చెప్తున్నది ఆత్మలోకి లోపలికి వెళ్ళిపోతున్నాయి, ప్రతి మాట కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇది ఆచరణాత్మకమైనటువంటి శాస్త్రము. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఒక వేదవాక్కులాగా నాకు అనిపించింది. ఎంత గొప్ప గురువులో ఎంత గొప్ప సాధన చేశారో హిమాలయాల్లో. సో మీకు ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు గురువు గారు. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఈరోజు. చాలా చక్కగా ఆత్మసాక్షాత్కారం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సులభమైన భాషలో, సరళమైన భాషలో మీరు తెలియచెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామివారిని సన్మానించవలసిందిగా న్యూటన్ సార్ని ప్రార్థిస్తున్నాం. మ్యూజిక్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం స్వామీజీ వారికి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇంకా ఇంకా థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. శివోహం ప్రోగ్రామ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఆఖరి రోజు స్వామీజీ వారు తన సందేశంతో మనల్ని అందరినీ ఎంతో
ఎంతో బ్రహ్మ జ్ఞానాన్ని షేర్ చేశారు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని. ఈరోజు ఆయన యొక్క జ్ఞానాన్ని ఇంకొక మహాజ్ఞాని, ఇంకొక బ్రహ్మజ్ఞాని చక్కగా రిసీవ్ చేసుకోవడం ఎంతో అద్భుతంగా ఉంది, కన్నుల పండుగలా ఉంది. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ.